విత్తువాడు విత్తుతూ ఉన్నాడు. కొన్ని విత్తనాలను వేసినప్పుడు అవి ముళ్ళ పొదలలో పడ్డాయట కదండి. ముళ్ళ పొదలలో పడ్డాయి. ఆ ముళ్ళ పొదలు ఎదిగి వాటిని అణచివేశాను. ఒకసారి ఆలోచన చేస్తే ముళ్ళ పొదలు ఎక్కడ ఉన్నాయి? ముళ్ళ పొదలు ఆల్రెడీ ఆ నేలలో ఉన్నాయి. ముళ్ళ పొదలు ఆ పొలంలో ఉన్నాయి. కానీ మన పొలము అని అంటే సంఘము, లేకపోతే మనిషి యొక్క విశ్వాసి యొక్క హృదయము అని అనుకున్నాం. విత్తనాలు దేవుని వాక్యము అని అనుకున్నాం. అయితే ఈ విత్తనాలను విత్తుతున్నప్పుడు సేవకుడు లేకపోతే దేవుడు వాక్యాన్ని ఆయన పంచే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు, వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు ముళ్ళ పొదలలో విత్తనాలు పడ్డాయంట. అంటే ముళ్ళ పొదలు ఆల్రెడీ ముందుగానే నేలలో ఉన్నాయి, పొలములో ఉన్నాయనే కదా అని అర్థం. పొలములో ముందుగానే ముళ్ళ పొదలు ఉన్నాయి, హృదయంలో ముందుగానే ముళ్ళ పొదలు ఉన్నాయి. ఈ ముళ్ళ పొదలలో పడిన వాక్యము ఎదగడానికి ప్రయత్నం చేస్తే ఈ ముళ్ళ పొదలు ముందుగానే ఎదిగాయి. ఈ ముళ్ళ పొదలు ఎదిగి వాక్యాన్ని అణిచివేశాయి, వాక్యాన్ని ఎదగనివ్వట్లా కదండి. అదే అర్థం. అయితే ఒక్కసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఏ వ్యవసాయకుడైనా తన పొలాన్ని దున్నుకునేటప్పుడు ముళ్ళ పొదలు పెట్టుకొని పొలాన్ని దున్నుతాడా? ముళ్ళ పొదలు పెట్టుకొని విత్తనాలు వేస్తాడా? అలా వేశాడు అని అంటే ఏమని అర్థమవుతుంది? మూర్ఖుడు అని అర్థమవుతుంది కదా. ముళ్ళ పొదలు ఆల్రెడీ అందులో ఉంటే పొలంలో ముళ్ళ పొదలు పెట్టుకొని ఎవరు కూడా వ్యవసాయం లేకపోతే విత్తనాలను వేయడు. ఎగ్జాక్ట్గా దేవుని లేఖనాలు ఆ విధంగానే మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాయి. దేవుని వాక్యము ప్రకటించబడుతూ ఉన్నప్పుడు ఏ ఒక్క విశ్వాసి యొక్క హృదయంలో ముళ్ళ పొదలు ఉండకూడదు అని అర్థం. ముళ్ళ పొదలు ఉంటే ఏమవుతుంది? మనము విన్న వాక్యము ఎదగదు. మనం ఏ వాక్యమును విన్నా అది ఫలించే స్థాయికి రాదు అని దాని అర్థం. ఈ ముళ్ళ పొదలు, హృదయంలో ఉన్న ఈ ముళ్ళ పొదలు వాక్యాన్ని ఎదగనివ్వదు. ముళ్ళ పొదలు పెట్టుకొని మన హృదయంలో వాక్యం దగ్గరికి వెళ్ళినా, దేవుని వాక్యాన్ని వినే ప్రయత్నం చేసినా అది నిష్ఫలము అని రాయబడింది.